Hello everyone, welcome to my YouTube channel BTech War. సో ఈరోజు మనము లీనియర్ సెర్చ్ యూజింగ్ C++ కోడ్ అయితే రన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లీనియర్ సెర్చ్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం VS కోడ్లో. లీనియర్ సెర్చ్ వెయిట్ అ మినిట్ లీనియర్ సెర్చ్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఓకే సార్, ఇది డిలీట్ చేసి సో లీనియర్ సెర్చ్ డాట్ సిపిపి క్రియేట్ చేసుకున్నాం. సో హ్యాష్ ట్యాగ్ include రాసి IO stream. సో తర్వాత మనం యూజింగ్ నేమ్ స్పేస్ std రాసుకున్న తర్వాత మనం మెయిన్ ఫంక్షన్ రాసుకుందాం. int మెయిన్ తర్వాత మనము int అరేని డిక్లేర్ చేసుకుందాం విత్ సైజ్ డిక్లేర్ చేసుకుందాం. ఒక 10 డిక్లేర్ చేసుకుందాం, 5 డిక్లేర్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది. సో డిక్లేర్ చేసుకున్న తర్వాత మనము ఫ్లాగ్ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాం. ఫ్లాగ్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం ఫ్లాగ్ని ముందుగా 0 పెట్టుకుందాం, 0 అంటే ఫాల్స్. సో తర్వాత ఇంట్ కీ, ఒక కీ అనేది పెట్టుకుందాం. సో కీ అంటే ఏం లేదు, మనం ఆ నంబర్ని వెతకడానికి. దెన్ నెక్స్ట్ తర్వాత మనం COUT రాసి ఏం రాయాలి ఇక్కడ మనము ఎంటర్ అరే నంబర్స్ అని రాసి సో ఎండల్ రాస్తాం స్లాష్ అని. ఓకే, తర్వాత మనం ఏం చేస్తాం, ఒక ఫర్ లూప్ని యూస్ చేస్తాం. ఫర్ లూప్ని ఎందుకు యూస్ చేస్తాం, రిపీటెడ్గా అరే కాబట్టి అది. సో అరేని సో I less than 5 I++ తర్వాత సో ఇప్పుడు CINని వాడి రైట్ హ్యాండ్ ఆపరేటర్ మనము అరే ఆఫ్ ఐని యూజర్ ద్వారా ఎంటర్ చేపిస్తున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఓకే COUT తర్వాత మనం తర్వాత ఏం రాస్తాం, ఎంటర్ కీ టు సర్చ్. ఏదో ఒక కీ యూజర్ని ఎంటర్ చేయమని అడుగుతాం. సో తర్వాత CINని రాసి సో రైట్ హ్యాండ్ ఆపరేటర్ సో కీ అనేది వేరియబుల్. ఓకే, తర్వాత మనము అగైన్ ఫర్ లూప్ని యూస్ చేసి చెక్ చేస్తాం సీక్వెన్షియల్గా. I = 0, I less than 5 I++. సో మనం ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ అరే ఆఫ్ I అనేది ఈక్వల్స్ టు కీ అయితే ఒకవేళ అప్పుడే మనం ఫ్లాగ్ = 1 అంటే ఏమిటి, ట్రూ అని చెప్తాం. సో అప్పుడు మనం బ్రేక్ చేస్తాము. బ్రేక్ అనే వేరియబుల్ని యూస్ చేసి తర్వాత అవుట్ ఆఫ్ ద లూప్ని వచ్చేస్తాం. సో ఒకవేళ ఇఫ్ మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ తర్వాత మనం ఒక ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ ఫ్లాగ్ = 1 దెన్ ఏమని రాస్తాం, మనము డిస్ప్లే చేపిస్తాం. COUT రాసి ఏం రాపిస్తాము, కీ ఫౌండ్ అని రాస్తాం. కీ ఫౌండ్. ఓకే, ఒకవేళ ఇది ట్రూ అవ్వలేదనుకో ఎల్స్ కండిషన్లో వెళ్ళి ఏం రాస్తాం, ఎల్స్ కండిషన్లో COUT రాసి ఏం టైప్ చేస్తాం, కీ నాట్ ఫౌండ్. అంతే. సో తర్వాత రిటర్న్ 0. సో కంపైల్ చేద్దాం. సో G++
So G++, linear search, CPP, exe. So enter array numbers. So enter చేద్దాం 10, 20, 30, 40, 50 ఎంటర్ చేస్తాం. సో నేను కీని ఏమని సెర్చ్ చేద్దాం, 88 అని కీని సెర్చ్ చేస్తాం. సో కీ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇంకోసారి మనం యూస్ చేస్తాం, కీ ఫౌండ్ అయ్యేటట్టు రాస్తాం. Search. సో అరే నెంబర్స్ ఎంటర్ చేసుకుని 10, 20, 30, 40, 50. సో ఎంటర్ కీ టు సెర్చ్. మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఒకవేళ నేను 40ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, 40 ఎంటర్ చేసిన. సో కీ ఫౌండ్, ఆ అరేలో కీ ఫౌండ్ అయింది. సో ఇది. థ్యాంక్ యూ. Subscribe to my YouTube channel and share, like, subscribe.